హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, నిన్నంతా అమావాస్య రాత్రి చాలా క్రయింగ్ ఎనర్జీ చాలా ఉంది. నిన్న మనకి షార్ట్లో కూడా మనం చూసాం కదా, షార్ట్ రీడింగ్లో కూడా 2 minutes రీడింగ్లో కూడా చూసాము, డెవిల్ ఎనర్జీ వచ్చింది. సో దాని ప్రకారంగా చూస్తే కనుక చాలా వరకు నైట్ డిఎఫ్ అండ్ డిఎం వాళ్ళ ఎనర్జీ చాలా భయంకరంగా టోటలీగా కొలాప్స్ అయ్యి ఉంది. మీకు చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, నేను ఎంత ఎంత యూనివర్స్ ఆల్రెడీ మనకి కార్డ్ ఇచ్చింది. ఓకే, నేను పెడతాను ఇక్కడ. ఎంత టూ మచ్గా ఉండనంటే డెవిల్ ఎనర్జీ అండ్ మీ ఏదైతే డిఎం పరిస్థితి ఎలా ఉందంటే విపరీతంగా ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. నైట్ మొత్తం మిమ్మల్ని మిస్ అయ్యాడు. మీకు హార్ట్లో పెయిన్ అయి ఉండొచ్చు, చాలా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, వామిటింగ్స్ లాగా సెన్సేషన్ ఉండొచ్చు, కొంతమందికి లూజ్ మోషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్నర్ వర్క్ చేస్తే ఇవన్నీ అవ్వండి. ఇన్నర్ వర్క్ చేసినా కానీ మనకి ఇవన్నీ అయినా కానీ కొంతవరకు అనేది మనని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఓకే, మనకైతే ఫస్ట్ 2 కార్డ్స్ అనేది మనకి యూనివర్స్ అనేది మనకి ఇచ్చేసింది. మనము మీ మనసులో వ్యక్తి నైట్ మొత్తం ఏమనుకుంటున్నారు, అసలు మీ ముందు జర్నీ ఎలా ఉంది, కరెంట్ కూడా ఈ టైంలో కూడా మీ మనసులో వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనేది తన పేరు 3 సార్లు తీసుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాబా చూసారా అండి ఎంత ప్రేమ అంటే, నిజంగా చెప్తున్నాను నేను, చాలా విపరీతమైన ప్రేమ మీతోని ఉండాలని చాలా ఇంటెన్షన్ చాలా ఉంది మీ వ్యక్తికి. డిఎంకి డిఎఫ్కి ఎట్లా తెలుస్తుందంటే, డిఎం తను ఏడ్చినప్పుడు, తను మిమ్మల్ని మిస్ అయినప్పుడు మీకు గుండెలో, అంటే గుండె లోపల కాకపోయినా గుండె పక్కకి ఉన్న ప్లేస్లో మీకు సూదిలాగా గుచ్చుకుంటూ ఉంటుంది. మీ దగ్గరికి ఎలాగైనా రావాలి, మీతో మాట్లాడాలి. అసలు ఎట్లా ఉందంటే అన్ని బంధాలన్నీ విడగొట్టుకొని మీ దగ్గరకు వచ్చి మీతోనే అప్రోచ్ అవ్వాలని చాలా ఉండింది తనకి. కాకపోతే మళ్ళీ అదే సేమ్ జగ్లింగ్ తనకున్న పరిస్థితి వల్ల మీ దగ్గరికి రాలేము, వస్తే ఎట్లా నడుస్తుంది, ఏం చేయాలనే స్థితిలో ఉన్నారు. అయినా కానీ మార్నింగ్ మిమ్మల్ని చూడాలనే ఇంటెన్షన్తో చాలా ఉండేనండి మీ డిఎంకి. అది ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న దయచేసి అర్థం చేసుకోండి. మీ డిఎంకి మీరు నైట్ మొత్తం ఒక దేవతలాగా ఉన్నారు. మీతోని ఎలాగైనా మార్నింగ్ మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీతో జీవితం ఉండాలి అని భగవంతుని చాలా వేడుకోవడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే ఇది పూర్వజన్మ అనుబంధం అండి. అసలు మీకు చెప్పాలంటే ఈ రీడింగ్ నాకు కూడా సేమ్ రిజిగ్నేట్ అవుతుంది. ఈ 12 రాసుల వాళ్ళకి, మనకి ఏవైతే రాసులు ఉన్నాయో 12 రాసుల వాళ్ళకి ఎగ్జాక్ట్గా రిజిగ్నేట్ అవుతుందని చెప్పలేను. ఎందుకంటే ఇది ఒక 20, 30, 40, 50, 5%. కాకపోతే ఇది అనేది ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో 100% మాత్రము ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి, థర్డ్ పార్టీ అంటే అక్రమ సంబంధము అట్లాంటివి ఉన్నవి కాదు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి, పూర్వజన్మ అనుబంధము ఉన్న వాళ్ళకి మాత్రం ఇది 100% సూట్ అవుతుంది. అన్ని రాసుల వాళ్ళకి. ఎందుకంటే మిమ్మల్ని ఒక అపురూపమైన తారగా ఆయన మీ ముందు ప్రేమగా ఉన్నారు, మీ దగ్గరికి రావాలని ఉన్నారు, ఆయన తప్పులన్నీ తెలుసుకొని మీ దగ్గరికి రావాలని ఇంటెన్షన్తో ఉన్నాడు. భగవంతుడు మిమ్మల్ని ఎట్లయినా కలుపుతాడు. దీంట్లోనే మనకు ఆ కార్డు వచ్చింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ పూర్వజన్మ భార్య భర్తలండి. అది ఇప్పుడు ఇంతకుముందు మిమ్మల్ని తక్కువ చేసి చూసింది, చాలా ఆయన రిగ్రెట్ అవుతున్నారు మీ దగ్గరికి. అంటే మీతోనే చేసిన బ్యాడ్ ఏదైతే ఉందో, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక పనికిరాని వాళ్ళలాగా తీసి పడేసారో అట్లా చేసినందుకు థర్డ్ పార్టీలో ఉండి, థర్డ్ పార్టీ నుంచి ఎప్పుడు బయటపడాలా, ఏం చేయాలి, ఎట్లయితే బయటపడతాను నేను, ఎందుకు నాకు ఈ కర్మ అనేది చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు ఈ మధ్య అస్సలు ఆయనని ఒక్క సెకండ్ కూడా వదలకుండా ఉన్నారు అనమాట. ఒక్క సెకండ్ కూడా వదలకుండా ఉన్నారు. మీరు నమ్మాలా, మీరు థర్డ్ పార్టీలో ఆయన ఉన్నాడు, మీరు కూడా అలాగే ఉన్నారు, మీ స్థితి కూడా అలాగే ఉంది. కానీ మిమ్మల్ని భగవంతుడు ఒకటి చేస్తారు. ఏదైనా సరే మీరు ఒకటైపోయి ఉంటారు. ఆయన మీకోసం పుట్టిండు భూమి మీద, మీరు ఆయన కోసమే పుట్టిండ్రు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనకి ట్విన్ ఫ్లేమ్ జర్నీది పూర్వజన్మ భార్య భర్తల అనుబంధం అనే కార్డు క్లియర్గా వచ్చేసింది. మిమ్మల్ని ఇంతకుముందు చూసినా ఏదైతే ఉందో అదంతా మర్చిపోయి మీ గురించి రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. పొద్దున్న లేవగానే ఎలాగైనా రావాలనుకున్నప్పుడు మళ్ళీ కాళ్ళకి థర్డ్ పార్టీ అనేది వాళ్ళ భార్య అయినా, వాళ్ళ పిల్లలైనా, వాళ్ళ తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా ఏదైనా ఉంటుంది కదా, అది ఆ బంధంలో మళ్ళీ పొద్దున్న లేవగానే వాళ్ళు కాళ్ళకి తొలగగానే మిమ్మల్ని తలుచుకొని ఒక్క సెకండ్ కూడా వదలకుండా భగవంతుడి దగ్గర గొడ ఏడ్చాడనమాట. ఆయన ఏడ్చి మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్షన్తో ఉన్నారు. దానికి మీరు భగవంతుడు ఏమని మార్గం ఇస్తారు. అబ్బా
గూస్ బంప్స్ వస్తున్నాయండి. దయచేసి మీరు ఇన్నర్ వర్క్ చేయండి, మీ బంధాన్ని మీరు కాపాడుకోండి. నేను కూడా ఇన్నర్ వర్క్ చాలా హైగా నిన్న చేశాను, పొద్దున్న కూడా చేశాను. అందుకే మీకు లేట్గా నేను వీడియో పెట్టడం జరుగుతుంది. మిమ్మల్ని వేరు చేయడము నిజంగా చెప్తున్నా భగవంతుడి తరం కూడా కాదు, భగవంతుడి తరం కూడా కాదు. మిమ్మల్ని వేరు చేయడము భగవంతుడి తరం కూడా కాదు. నన్ను నా డిఎంని కూడా వేరు చేయడము భగవంతుడి తరం కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనము దేవుడు మనని కళ్యాణం చేసి పంపించేసారు కిందికి. మీరు నమ్మాలా. కన్నీళ్ళతోని మీకు కళ్ళ నీళ్ళ నిండి కనబడకపోవచ్చు వీడియో. దయచేసి మీరు రియలైజ్ అవ్వండి. మీరు ఇన్నర్ హీలింగ్ చేయండి. ఇన్నర్ హీలింగ్ చేస్తే మన బంధము ఏదైతే పూర్వజన్మ భార్యాభర్తల బంధం ఉందో మనం ఈ జన్మలో ఇంకొకరికి మనము తారసపడి వాళ్ళ కోసము రాత్రి మగలు కొట్టుకుంటున్నామో అది అనేది ఆశీర్వదింపబడి మనము మన బంధాన్ని నిజంగా కళ్యాణ బంధంగా ఆశీర్వదింపబడి మనము దీవించబడతాము. మనకు మోక్షం అనేది ఉందని భగవంతుడు మీకు క్లియర్గా మనకి చెప్తున్నారు. మనకి దీంట్లో నేను కూడా ఉన్నానండి. దయచేసి మీరు నన్ను వేరు చేయకండి ప్లీజ్. చూడండి ఎంత కరెక్ట్గా ఉంది, ఎంత కరెక్ట్గా ఉంది. అవునా అవునా ఓకే. మీరు ఏం చేస్తారు? అవునండి, జ్యోతిక అక్క చేసింది చేయండి. ఇన్నర్ హీలింగ్ తెలియకపోతే ఇన్నర్ హీలింగ్ గురించి నాకు కాల్ చేయండి. నేను మీ సేవలో ఉన్నాను. మీకు ఎంత అవుతుందో ఎంత వీలవుతుందో అంతే నేను చేసుకొని మీరు తొందరగా ఇన్నర్ హీలింగ్ చేసుకొని మీ డిఎంని మీరు కళ్యాణం చేసుకొని మరి భగవంతుడి దయ వల్ల అందరి అంగీకారంతో మీరు ఒకటయ్యి స్వర్గాన్ని మీరు పొందగలరని ఆ భగవన్ నామ స్వరంలో మీకు అందిస్తున్నాను. ఓం నమో ఉమా పార్వతీపతే నమః.